హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గంజర్లా క్రియేషన్స్. ఈరోజు వీడియోలో ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీస్తో ఇలా చక్కని చిన్న బ్యాగ్ని రెడీ చేసుకుందాం. ఇది గుడికి వెళ్ళడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఏవైనా చిన్నపాటి సరుకులు తెచ్చుకోవడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ నేను నా దగ్గర ఉన్న సిల్క్ బ్లౌజ్ తీసుకున్నాను. వీటికి కొంచెం మందంగా ఉండేలాగా లైనింగ్ని అటాచ్ చేసుకున్నాను. మెజర్మెంట్స్ వచ్చేసి 18 ఇంచెస్ వెడల్పు, 30 ఇంచెస్ పొడవు తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను మందంగా ఉండేందుకు లైనింగ్ని యూజ్ చేశాను. సో డబల్ వేశాను. మీ దగ్గర క్యాన్వాస్ ఉన్న క్యాన్వాస్నైనా యూజ్ చేసుకోవచ్చు, స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని సైడ్స్కి మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి, కటింగ్ చేసుకోవాలి. సో వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఇక్కడ 2.5 ఇంచెస్ వెడల్పు తీసుకుంటున్నాను. 2 సైడ్స్ 2.5 ఇంచెస్ పెట్టేసి వీటిని కట్ చేసుకోవాలి. ఇలా బాక్సెస్ లాగా గీసుకొని కట్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా సేమ్ ఇదే కొలతనే తీసుకోవాలి, 2.5 ఇంచెస్. సో ఇప్పుడు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ హ్యాండిల్స్ కోసం నేను 15 ఇంచెస్ పొడవు తీసుకున్నాను. సో ఇక్కడ ఫోల్డ్ చేసేసి ఆల్రెడీ నేను కుట్టేసి పెట్టాను. 1 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. సో వీటిని అటాచ్ చేసుకోవడానికి ఫస్ట్ మనం క్లాత్కు మార్కింగ్ చేసుకోవాలి. 5.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. సో ఇట్లా 2 సైడ్స్ కూడా మార్కింగ్ చేసుకొని మనం హ్యాండిల్స్ని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టు మనం మార్కింగ్ చేసిన దగ్గర హ్యాండిల్స్ని పెట్టేసి రఫ్ ఇచ్చుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సో 2 సైడ్స్ కూడా అలానే రఫ్ ఇచ్చుకోవాలి, లేదంటే స్టిచ్చింగ్ అనేది ఊడిపోతుంది. ఇలా 2 సైడ్స్ హ్యాండిల్స్ని స్టిచ్ చేసిన తర్వాత ఒక చిన్న పీస్ లైనింగ్ తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా. ఇలా లైనింగ్ని అటాచ్ చేసిన తర్వాత ఈ లైనింగ్ పీస్ని లోపలికి అనుకుంటూ ప్రెస్ చేస్తూ మనం పైన స్టిచ్చింగ్ చేసుకోవాలి. పై కుట్టు వేసుకున్నామంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్. అలాగే 2 సైడ్స్ కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి నీట్గా. సో ఇప్పుడు సైడ్కి జాయింట్స్ చేసుకోవాలి. ఈ సైడ్ కార్నర్కి ఒక కుట్టు వేసుకొని అది కనిపించకుండా ఉండేందుకు ఒక లైనింగ్ పీస్ తీసుకొని ఇలా కవర్ చేసుకోవాలి నీట్గా. సైడ్స్ జాయింట్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్కి అనుకొని కింది సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. సో స్టిచ్ చేసుకున్న తర్వాత దానికి కూడా లైనింగ్ క్లాత్తో ఇలా కవర్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాగ్ని టర్న్ చేసుకొని మనకు సైడ్స్కు కార్నర్స్కు పట్టుకొని స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. సో లేదు ఇలాగైనా ఉండించుకున్నా ఓకే, బాగుంటుంది. సో ఇక్కడైతే నేను కార్నర్స్ పట్టుకొని నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. కార్నర్స్కు స్టిచ్ చేసేటప్పుడు లోపల లైనింగ్తో సహా వేయండి, అప్పుడే నీట్గా ఉంటుంది, స్టిచ్చింగ్ అనేది బాగా కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా వీడియోలో మీకు ఎలా అనిపించింది ఈ బ్యాగ్ అనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ బ్యాగ్ స్టిచ్ చేయడానికి నాకు 1/2 అవర్ టైం పట్టింది. మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇలాంటి బ్యాగ్స్ తీసుకెళ్ళడం వల్ల కొంతవరకైనా ప్లాస్టిక్ని అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాము. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గంజర్లా క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.